Hi everyone, trains concept నుంచి ఒక important model solve చేద్దాం. Right, see here. Train A overtakes train B in 32 seconds from the moment both the trains meet. If the difference between their speeds is 36 km/h and train A is 40 meters longer than train B, what is train A's length? So ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే train A's length క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అండ్ ఏం చెప్తున్నారంటే train A overtakes train B in 32 seconds. Overtakes అంటున్నారు కాబట్టి train A and train B రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అన్నమాట. ఓకే, సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే అక్కడ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇంతకి డిస్టెన్స్ ప్లస్ ఏం రాస్తామంటే రెండు ట్రైన్ యొక్క లెంగ్త్ సమ్ రాస్తాం అనమాట. అడిగింది ట్రైన్ ఏ లెంగ్త్ గురించి కాబట్టి సో ట్రైన్ ఏ లెంగ్త్ ఏ అంటున్నాను. నెక్స్ట్ ప్లస్ ట్రైన్ బి లెంగ్త్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రైన్ ఏ కి ట్రైన్ బి లెంగ్త్ కి రిలేషన్ ఇచ్చారు. ట్రైన్ ఏ 40 మీటర్స్ లాంగర్ దాన్ ట్రైన్ బి అంటున్నారు. అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే ట్రైన్ బి 40 మీటర్స్ లెస్ అవుతుంది కదా, 40 మీటర్స్ షార్టర్ అవుతుంది. అంటే ట్రైన్ బి లెంగ్త్ ఏం రాయొచ్చు అంటే ట్రైన్ ఏ కన్నా 40 తక్కువ అని రాయొచ్చు. సో ట్రైన్ ఏ లెంగ్త్ ప్లస్ ట్రైన్ బి లెంగ్త్ దట్ ఈస్ ఈక్వల్స్ టు స్పీడ్ రాయాలి. రెండు ట్రైన్స్ కనుక సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్లయితే అక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. అక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ అవుతుంది. క్వశ్చన్ లో క్లియర్ గా చెప్పారు డిఫరెన్స్ ఎంత చెప్పారు అక్కడ 36 ఏంటది km/h. కానీ దాన్ని km/h ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే మీటర్/సెకండ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. km/h మీటర్/h లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 5/18 రాస్తాం అనమాట. సో స్పీడ్ అయిపోయింది. నెక్స్ట్ టైం అంటే మీనింగ్ ఏంటి అక్కడ 32 సెకండ్స్ అని చెప్పారు. ఇంటూ 32 18 తో క్యాన్సిల్ చేస్తే 18 ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ అవుతుంది. 5 into 2 ఎంత అవుతుంది అంటే 10 into 32 ఎంత అవ్వాలంటే 320 అవుతుంది. ఓకే, -40 అటు వెళ్ళిపోతే +40 అవుతుంది. 320 + 40 360. అంటే ఇక్కడ a + a 2a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 360 అంటే అప్పుడు a వాల్యూ ఎంత అవ్వాలంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 360/2 180 అవుతుంది. ట్రైన్ ఏ లెంగ్త్ ఈస్ గోయింగ్ టు బి 180 మీటర్స్ విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.